Hey Charlie, are you there? హలో వైస్ అందరూ నమస్తే. అండ్ ఈరోజు అయితే మేము ఏం చేస్తున్నామంటే మన ఒకటి ఇట్లా టాయ్ కనిపెట్టాం చూసినామా, అంటే ఇట్లా ఒక డాల్ని మనం హాంటెడ్ ప్లేస్కి పోయి వెతికాం, తెలుసు కదా ఆ బిల్డింగ్స్. ఆ బిల్డింగ్స్లో అయితే ఈ మధ్య ఒక 10 days 15 days బ్యాక్ అయితే ఒక అతను చనిపోయాడు అనమాట. మనం ఫస్ట్ పోయినాం చూసినాం ఆ బిల్డింగ్, మనం 6 బిల్డింగ్స్లో ఫస్ట్ పోయినాం చూసినా. సో అందులోనే ఒక వ్యక్తి చనిపోయాడు అనమాట. ఎట్లా అంటే నార్మల్గా తాగడానికి వచ్చిన ఆయన ఫుల్ డిమ్ములుండి తాగడానికి వచ్చి ఇక్కడ తాగి ఎట్లా చనిపోయినా తెలియదు, మొత్తానికి చనిపోయినట్ట. అది ఇక్కడ ఉంటారు, మా వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా. సో వీళ్ళు చెప్పిల్లు అన్నట్టు ఇట్లా అనిపిల్లు అన్న తర్వాత నేను 15 daysకి వెళ్ళి ఒకటి ప్లాన్ చేసిన అన్నట్టు అక్కడ వీడియో ఇద్దామని. మనం ఈరోజు ఏం చేద్దామంటే అదే బిల్డింగ్, ఆయన చనిపోయిన బిల్డింగ్ లోపలికే వెళ్ళి అక్కడ ఒకటి మనం ఇట్లా స్పిరిట్ గేమ్ ఆడదాం. మెయిన్ స్పిరిట్ గేమ్ అంటే మన చార్లీ గేమ్ ఆడదాం. చార్లీ గేమ్ ఒకసారి తెలుసు కదా, మనం క్యాండిల్స్ పెట్టి ఇట్లా ఆడతారు కదా. సో పోయి వెళ్ళి ఆయన చనిపోయిన రూమ్ తెలియదు, ఎగ్జాక్ట్ రూమ్ తెలియదు కానీ బిల్డింగ్ అయితే తెలుసు. ఆ బిల్డింగ్లోకి వెళ్ళి అయితే మనం అయితే చార్లీ గేమ్ ఆడదాం అన్నమాట. సో అది అండ్ ఈ ప్లేస్ అదే బిల్డింగ్, ఫస్ట్ బిల్డింగ్ కదా మీరు చూసింది పక్క. అంత టాస్క్ టాస్క్ అదే కానీ ఒకటి లేదు పర్లేదు, ఏం చేస్తే గేమ్ ఆడదాం. చాలా మొన్న ఒక వ్యక్తి వెళ్తూనే సౌండ్స్ వచ్చినాడు చనిపోయిన తర్వాతనా దాని ముందుకు వెళ్ళి అన్నాడు సౌండ్స్ వస్తున్నాయని వాళ్ళు అడిగితే తెలియదు, లైట్గా అప్పుడప్పుడు సౌండ్లు వస్తాయి అని. చనిపోయినాను కదా ఫస్ట్కి వెళ్ళి వస్తుంది దాంట్లో. సో అది అదే బిల్డింగ్, మీకు అయితే తెలుసు ఫస్ట్ బిల్డింగ్ మన పోయింది వల్ల. సో గైస్ బిల్డింగ్ అయితే ఇటు సైడే ఉంటుంది మనకి. ఇప్పుడు ఇటు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకొని కొంచెం దూరం వెళ్తే ఇటు 1 అవే క్వార్టర్స్, అటు వెళ్తే మొత్తం చీకటి ఉంటుంది అన్నమాట. సో అది మనమైతే కొంచెం రిస్కే అన్నట్టు, ఎందుకంటే ఒకటి 15 days అవుతుంది అన్నట్టు చనిపోయి అతనైతే. నాకు కూడా భయం అవుతుంది కానీ ఇప్పుడు సింగిల్ వెళ్తున్నా, అప్పుడంటే సింగిల్కి వెళ్ళినా కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత మన టీంతో వెళ్తున్నాం అన్నట్టు, ముగ్గురం వెళ్తున్నాం. సో అది లోపలికి వెళ్ళి అయితే చూద్దాం అసలు బిల్డింగ్ ఎట్లుంది అనేది. అండ్ గా చూసుకోండి ఇప్పుడే వెళ్తున్నాం మేమైతే. ప్లేస్ చూసుకోవచ్చు, సైడ్కి మనకైతే ఏం కనిపించవు, ఓన్లీ మన బైక్ లైట్ తప్ప ఇంకేం కనిపించవు అన్నమాట. చూసుకోండి ఎంత డేంజర్ ఉందో ప్లేస్ మాత్రం. వచ్చేసాం మళ్ళీ 2 months తర్వాత వచ్చినాను కూడా, 2 months కాలే, ఒక 40 days తర్వాత వచ్చినాయి ఈ ప్లేస్కి. చూడండి గైస్ మనమైతే ప్లేస్కి అయితే వచ్చినాం. ఎంత చీకటి ఉంది చూడండి. ఇది బిల్డింగ్ అన్నట్టు మీకు కనిపిస్తుంది కదా లైట్గా. చూడడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇది మొత్తం చెట్లు కానీ మొత్తం చూసుకోండి, మొత్తం చెట్లు చీకటి. ఏమైనా కనబడుతుందా? ఏం లేదు ఇక్కడ చెట్టు ఒకటి, ఆ బిల్డింగ్ కనబడుతుంది. ఇప్పుడు ఈ స్కూటీ లైట్ అయితే కనిపించింది నాకు, ఇప్పుడు అది కూడా కనిపిస్తలేదు. సో గాయస్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలంటే మాకు ఎంత భయం అవుతుందంటే డేంజర్ భయం అవుతుంది. అప్పుడు నేను ఒక్కడిని ఇవన్నీ ఇక్కడ తిరిగి వచ్చినా తెలియదు కానీ ఈరోజు ఎందుకో భయం అవుతుంది. వీళ్ళు ఉన్నా కూడా ఎందుకో భయం అవుతుంది. వీడియో లేదు ఆ రోజు ఇంకొక్కరిని వచ్చినా నేను, అప్పుడు ఇంకా చీకటి లేదు, బాగా చీకటి ఉంది. పోయా గేమ్ ఒకటి తొందర వచ్చేద్దాం చూసి. ఇంతమంది ఉన్నారు కదా, నేను ఒక్కరిని పోయి తిరిగి వచ్చిన, ముగ్గురం ఉన్నాం, ఏం కాదు. బంగ్లా చూస్తున్నాం, నాకు కూడా భయం అవుతుంది. ఆ బిల్డింగ్ మొన్నటికి అంటే కొంచెం బాగా భయంకరంగా అయినట్టు అనిపిస్తుంది. ఈ చెట్లు కొంచెం బాగా ఎండిపోయినాయి, బాగా ఎండిపోయి మొత్తం ఒక హాంటెడ్ వైబ్ వచ్చింది, ఒక హారర్ వైబ్ వచ్చింది. గాయ చూసుకోండి ఇదే పేపర్ మనకైతే చార్లీ గేమ్ ఆడడానికి అయితే ఇంత ఉంటుంది కదా చార్లీ గేమ్. మనం ఎప్పుడు ఆడలే, నేనేదో సడన్గా దీనిలో ఒక వీడియో ఇద్దాం అనుకున్నా, బట్ ఏం దిద్దాం అంటే గేమ్ ఆడదాం. ఆయన చనిపోయింది మొన్ననే కదా, పిలుద్దాం అన్నట్టు. ఇట్లా చార్లీ అని ఇట్లా పిలుస్తారు కదా, ఆత్మనం ఇస్తారు కదా, సో అట్లా పిలుద్దాం. ఓకేనా? చూసుకోండి వేసాను ఇవి క్యాండిల్స్, పెన్సిల్స్, ఆగిపెట్ట ఒకటి ఉంది. సో ఇది చూడండి ఎంత భయంకరంగా ఉంది బిల్డింగ్ చూస్తే. నిజంగా చెప్తున్నా, ఆ రోజు నాకు భయం కాలే ఎందుకో కానీ, ఆ రోజు ఇవన్నీ ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి నేను డైరెక్ట్ ఒక్కరిని వచ్చేసిన తీసుకున్నా పోయినా. బట్ ఇప్పుడు మాత్రం మేము ఇంతమంది ఉన్నా కూడా మాకే భయం అవుతుంది, అంటున్నాను. సో అది చనిపోయి కరెక్ట్ 10-15 రోజులు అవుతుంది కదా, అంతే కదా. భయం అవుతుంది చాలా. వీళ్ళకి వీళ్ళకి భయం అవుతుంది ఎందుకంటే వీళ్ళకి న్యూస్ బాగా ట్రెండ్ అన్నట్టు. వీళ్ళు ఇక్కడే నాకు ఎందుకంటే తెలిసిన వాళ్ళు మొన్ననే తెలిసింది చనిపోయిందని. ఇక్కడ ప్లేస్ కాబట్టి వీళ్ళకి బాగా కొంచెం ఏమవుతుంది, ఏం కాదు పోయి తొందర ఒకటి గేమ్ ఆడొచ్చేద్దాం. సౌండ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి మెల్లమెల్లగా. గాయస్ ఇప్పుడైతే ఒకటి గోస్ట్ డిటెక్టర్ అని మనకి యాప్ దొరుకుతాయి అన్నమాట. మనకి ఇది యాప్ స్టోర్లో ఉంటుంది. ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ పోదాం, ఎందుకంటే మనకి చూద్దాం ఏమైనా దయాలు ఏమైనా కనిపిస్తాయా లేదా అనేది.
ఈ గోస్ట్ డిటెక్టర్ యాప్ అయితే చెప్తుంది మనం ఇట్లా చూపెడితే మన దయ్యాలు ఉంటే ఆడ ఇట్లా రెడ్ రావడం నేను ఎప్పుడు చెక్ చేయాలి, ఎప్పుడే డౌన్లోడ్ చేసిన యాప్ అయితే ట్రై చేద్దాం ఒకసారి. దయ్యాలు ఏమైనా కనబడతలేదు. గోస్ట్ డిటెక్టర్ యాప్ చూసుకోండి. స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే. అప్పుడు అది చేసిండ్రా, అది పాటలు రా. అయ్యో మీరు భయపడి నన్ను భయపెట్టుకోరు, సక్కర్ రాలి. అయ్యో యాప్ డౌన్లోడ్ చేసినా చూద్దామా. చేసినాం, యాప్ అయితే డౌన్లోడ్ చేసినాం. చూసుకోండి ఇప్పటికైతే మనకైతే ఏం చూపెడుతుంది ఇంట్లో. ఈ సౌండ్ వేసుకొని ఎట్లా వస్తున్నారు, ఈ సౌండ్కే భయం అవుతుంది. చాలా మోసంగా చూడండి ఇది. ఏం లేదు అందాలి. Signal lost. సాయా ఫస్ట్ అవ్వగానే లైట్ పెద్దగా ఉన్నాం కదా, అందుకు భయపడలేదు. ఏంద్రా బల్లి సంథింగ్ పురుగు అమ్మతో ఇక్కడే తిరుగుతుంది. ఇక్కడ ఈ ఫ్లోర్ లేదా పైన ఏదో ఒక్క దయ్యం కూడా డిటెక్ట్ చేయలేదు కదా. అరే పురుగు, అరే లడ్డు పట్టుకో. Ghost signal acquired. ఈ సౌండ్ తోటే ఘోరంగా భయం అవుతుంది. ఫస్ట్ పారాసారి చూసుకోండి. అతను చనిపోయింది అయితే మ్యాక్సిమం ఈ రూమో దాని పక్క రూమ్ ఇదే మెట్లు ఎక్కగానే చనిపోయినట పక్క రూమ్లో అనుకుంటాను అయితే. చూసుకోండి ఒకసారి అటు డిటెక్టర్ రెడీ అవుతామా. ఫస్ట్ చెక్ చేద్దాం. రండి సారీ, మీరు అక్కలేరేంద్రా. ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ బీర్ బాటిల్ ఉంది. ఆ బీర్ బాటిల్ చూసుకోవచ్చు. మన పాత మన వీడియోస్లో కూడా అంటే బీర్ బాటిల్ అయితే మన వీడియోలో కూడా ఉంటుంది అనమాట. మన గోస్ట్ వీడియో ఉంటుంది కదా, అంటే మీకు చూపెండి బీర్ బాటిల్ అప్పటి నుండి ఇలానే ఉంది. అంటే ఇటు సైడ్ కానీ నచ్చింది మాత్రం అటు సైడ్ వెళ్ళి ఉంటుంది అనమాట. ఎందుకంటే చూపెడుతుంది దయ్యాన్ని అయితే లేవు అంటే ఏ సేఫ్ రాలి ఒక్క దయ్యంగా ఏం పెడుతుంది. Ghost signal acquired. Signal lost. పిచ్చి భయం వేస్తుంది. చాలా టెన్షన్. అది చూసుకోండి ఎంత భయంకరంగా ఉంది అనేది. మొత్తం చెట్లు, ఒక మనిషి కాదేటి ఎవ్వరు రాదు. ఆ బిల్డింగ్ చూసుకోండి ఎంత డేంజర్. Ghost signal acquired. Ghost signal acquired. గోస్ట్ అయితే మనకి యాప్లో చూపెడతలేదు. గైస్ మనమైతే అటు సైడ్ వెళ్తున్నాం. పక్క అతను చనిపోయింది మాత్రం ఇదే బిల్డింగ్, అది 100% షూర్. మీకు తెలిసి ఇదే బిల్డింగ్, ఇదే బిల్డింగ్. మ్యాక్సిమం అటే ఉండాలి. ఇక్కడ అయితే వచ్చి ఉండాలి అనుకుంటా. ఇదే బిల్డింగ్ కదా పక్క. Lost. ఆ సౌండ్ అటు ఎవరే బండ మీరు ఎవరైనా వేసిదా గ్యాస్ మేమేంటే ఎవరే మీద బండ ఏ ఆగు భయపడగా. ఏదో ఏం లేదు భయపడకుండా మీరు భయపెడతారు నన్ను. అరే భయం మ్యాక్సిమం గ్యాస్ నాకు తెలిసి ఇదే రూమ్ లో అనుకుంటున్నా. ఎందుకంటే తాగేటోళ్ళు ఎవరు వచ్చినా కూడా లోపలికి వెళ్ళి తాగారు. మ్యాక్సిమం నా తాగాలంటే ఇదే ప్లేస్ అనిపోయి ఉంటారు అనుకుంటున్నా. సో ఇదే రూమ్. ఈ రూమ్ అయితే మొత్తం చెక్ చేసిన, ఇక్కడైతే డిటెక్ట్ లేదు, ఏం చూపెడతలేదు. ఇంకా నైట్ వచ్చి ఇంకా చెట్లు ఉన్నాయి. ఇంకా చాలా టెన్షన్ అవుతుంది, చాలా భయం అవుతుంది. అయినా మీకోసం మనం మేము ఇంత Ghost signal కష్టపడుతున్నాం. acquired. దయచేసి
లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. మీకోసం ఇంత కష్టపడుతూ ఇంత చూస్తున్నాం మేము. ఇప్పుడు సో గాయస్ ఇప్పుడైతే మనం ఆ డిటెక్టర్ తోటి అయితే మొత్తం చెక్ చేసినాం. మనకి ఎక్కడైతే ఇట్లా నెగిటివ్ అయితే ఎక్కడ చూపించలేదు, ఎక్కడ మనకు దయ్యం అయితే కనిపించలేదు. సో ఇప్పుడైతే మనం చార్లీ గేమ్ ఆడుగుతాం అనమాట. చార్లీ గేమ్ ఆడి పిలుపుతాం దయ్యాన్ని. ఒకవేళ అప్పుడు వచ్చిందా ఓకే అయితే ఏం చెప్తారు నిజంగా అయితే ట్రై చేద్దాం. చార్లీ గేమ్ వచ్చిందనుకో ఆయన బాధలు ఏంటి అని కనుక్కుందాం మనం. అనుకుంటాం. సో గాయస్ మేమైతే మొత్తం అయితే సెటప్ చేసేసినాం. అండ్ 4 క్యాండిల్స్ పెట్టినాం. 4 పెడతారో తెలియదు ఎగ్జాక్ట్ అయితే, బట్ పెట్టినాం 4 క్యాండిల్స్ పెట్టినాం. ఈ పెన్సిల్ కూడా సెట్ చేసినాం అన్నట్టు ఒకదాని పైన ఒకటి. చల్ అడుగుదాం యా క్వశ్చన్ అయితే అడుగుదాం. పిల్లలు మీరే అడిగారు సార్. సో నేను అడుగుతున్నా ఓకే. నిజంగా అత్తే మాత్రం ఆగలి భయపడదు. నిజం క్వశ్చన్ అడుగుదాం మేడం. చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? గురువు అని మళ్ళీ వెళ్తున్నా. చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? నువ్వు ఒకసారి చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? ఏం లేదా సౌండ్ ఏం లేదు. ఆ చెట్లునే అట్లా మీరు భయపడతాను. నేను భయపడగానే లేకలేక చార్లీ చార్లీ ఆర్ యూ దేర్? నాకు చెప్పి నాకేం పడుతుంది దానికి తెలియదు గట్టిగా. చార్లీ చార్లీ ఆర్ యూ దేర్? నో ఐఎమ్ నాట్ దేర్. సో గాయ్స్ ముగ్గురే పిలిచినాం. మేము ఎందుకు వచ్చినామంటే మీ బాధ ఏమైనా ఉంటే మాకు చెప్పుకోండి, మేము ట్రై చేస్తాం. మేము చనిపోయింది కూడా ఎగ్జాక్ట్ ఇదే రూమ్, అది 100% ఇదే రూము. మాకు ఎగ్జాక్ట్ తెలియదు కాదని ఖచ్చితంగా ఇదే రూమ్, ఎందుకంటే అటు సైడ్ వెళ్ళదు. ఎవరైనా సిట్టింగ్ వేసే వాళ్ళు ఎక్కడైనా ఇక్కడనే ఉంటారు. సో అటైతే కాదు, మ్యాక్సిమం 99% ఇదే రూమ్ లాగే ఉంటుంది. సో అందుకు ఇక్కడనే వేసినాం అన్నట్టు ఇది. సో చూద్దాం మరి, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. చార్లీ చార్లీ ఉన్నావా? సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుందా? సౌండ్స్ వస్తుంది. ఇక్కడ వస్తలే, అటు సైడ్ సౌండ్ వస్తుంది. ఆ రూమ్ ఆడదాం మరి. మీ బాధ ఉంటే ఇక్కడికి వచ్చి ఉన్నానని ఎస్ అని చెప్తే మేము అడిగే క్వశ్చన్స్ అడుగుతాం. నీకు ఏమైనా చాలా ఇబ్బంది అనిపిస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీ బాధ చెప్పు, ఉన్నానంటే ఎస్ అని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఎస్ అని చెప్పడం కాదు, అది పెన్సిల్ తిరుగుతూ అయిపోతుంది. ఎస్ అని చెప్పాలి. ఎస్ అని చెప్పాలి. అంటే అది పెన్సిల్ తిరగాలి. పెన్సిల్ తోటే మాట్లాడడం అంటే అంటే ఉన్నదంటే మేము మనం మాతో మాట్లాడుతూ ఉంటాం. మనం ఎస్ అన్నో అది పెన్సిల్ తిరుగుతుంది. సో మళ్ళీ అడుగుదాం. సాయి స్టార్ట్ అయ్యారు, మంచి గట్టిగా అడుగు. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? అడు సౌండ్స్ వస్తున్నాయి. వాయిస్ పక్క ఉన్నాడు కానీ రావట్లేదు. నువ్వు ఇలా భయపెట్టక రావని అడిగినాడు అని చెప్పి నువ్వు వెళ్ళాడు. చార్లీ చార్లీ ఆర్ యూ దేర్? సో గైస్ ఇప్పటికైతే మేము చాలాసార్లు అడిగినాం. నేను అడిగినా, వీడు అందరం 2 సార్లు అడిగినాం. అయినా కూడా రాలే. ఆయన చనిపోయి 10 నుండి 15 రోజులు అవుతుంది. ఈ గ్యాప్ మధ్యలో అవుతుంది 10 నుండి 15 రోజులు. సో అయినా కూడా వస్తలేడు. సో లాస్ట్ ఒకసారి ఫైనల్ అయితే అడిగి చూద్దాం, ఓకేనా? లాస్ట్ ఫైనల్ అడుగుదాం మరి, ఓకే? ఓకే లాస్ట్ అడిగి రాకపోతే వెళ్ళిపోదాం ఇంకా డైరెక్ట్. ఓకే సరే. చార్లీ చార్లీ ఆర్ యూ దేర్? చార్లీ చార్లీ ఆర్ యూ దేర్? చార్లీ చార్లీ ఆర్ యూ దేర్? ఆగురా, అది నార్మల్ సౌండ్ వస్తాయిరా, సౌండ్స్ అది సౌండ్స్ కానీ సౌండ్స్ వచ్చినాయి. సౌండ్ అది వేరే సౌండ్. మీరు భయపడకులి. పెన్సిల్ కదులుతలేదు కదా, మీరైతే భయపడకులి. ఆ పెన్సిల్ అదైతే భయపడాలి కానీ ఆగు.
అడుగుదాం దాన్ని మధ్యలో ఇసిపెట్టి పోదు గేమ్ మధ్యలో ఇసిపెట్టి పోదు కదలడు కాదు అరే మధ్యలో ఆపద్దు అరే మధ్యలో ఆపరు రండి భయం అవుతుందిరా మాకు మధ్యలో ఆపురా భయం అవుతుందిరా ఆపద్దురా నాయన మధ్యలో ఆగిపోతే ఎప్పుడు వస్తా అంటారు మధ్యలో ఆపద్దు ఎండ అని చెప్పాలి మనం ఒకటి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలన్నట్టు ఎండ అని చెప్పి వెళ్తున్నాం వెళ్ళొచ్చా అని అడిగి ఎస్ అంటే వెళ్ళాలి మధ్యలో వెళ్ళదు అస్సలు వెళ్ళదు ఎంత కూర్చొని అడిగి వెళ్ళిపోదాం అంతే ఇది అద్దురా నాకు కొంచెం భయం ఉంది రే ప్లీజ్ రే భయం అని ఒకసారి మధ్యలో ఎండి మధ్యలో అస్సలు ఆపద్దు గేమ్ భయం అవుతుందిరా నాకు భయం కాదురా నాయన అంత రావద్దురా అది అట్లా అది మధ్యలో వెళ్ళిపోవద్దు అస్సలు వెళ్ళిపోవద్దు మధ్యలో వెళ్ళొద్దు అరే చెప్తున్నా లడ్డరే మధ్యలో ఒకసారి ఫైనల్ క్లిప్ తీసుకొని వెళ్ళిపోదాం అంతే ఫైనల్ తీసుకొని లాస్ట్ వెళ్దాం అంతే ఒక్కటే ఓకే క్యాండిల్ బంద్ లేదు రే బంద్ అయినా రవి ఒక్కసారి లాస్ట్ వెళ్ళిపోతే నిజంగా మధ్యలో వెళ్తే ఇంటర్నెట్ లో ఫుల్ చూసిన రా మధ్యలో ఆపద్దట స్టార్ట్ చేస్తే మళ్ళీ పర్మిషన్ అయ్యో తిరగకపోతే మనం వెళ్ళిపోదాం తిరుగుతాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అమ్మతో చెప్తున్నాను తిరుగుతాను ఎక్స్పెక్ట్ చేయలే ఒక్కసారి రెడీ పోందా దాని లైట్ ఆన్ ఇప్పుడు లైట్ కోసం ఎట్లా రొమ్ముకోవాలా లైట్ ఆన్ వేసి పెట్టి వచ్చినా మనం ఒక్కసారి తీసుకొని వెళ్ళిపోందాలి ఒక్కటే క్లిప్ ఒక్కటే క్లిప్ లైట్ ఒక్కటే భయపడుతుందా నలుగురం ఉన్నాం ఒక్కటే క్లిప్ 15 రోజులు అయింది ఫైనల్ క్లిప్ తీసుకుని లైట్ ఎట్లా ఒక్కసారి ఫైనల్ సో గాయస్ మేమైతే వెళ్తూ మాకు ఘోరం భయం అవుతుంది ఎందుకున్నామంటే మధ్యలో గేమ్ని క్విట్ చేయద్దట మధ్యలో గేమ్ నాపి వెళ్ళిపోయినాం అనుకో అవి పగబడతాయట మనంబడి వస్తాయి అని చాలా ఇంటర్నెట్లో మీకు సర్చ్ చేసి చూడండి చాలా గేమ్ కొడితే అసలు మధ్యలో అస్సలు ఆపద్దని ఉంటుంది సో అందుకే మాకు ఇంత భయమైన వీళ్ళని గట్టి ఒప్పించి మరి తీసుకుని వచ్చిన పర్మిషన్ తీసుకుందాం మనం వెళ్ళిపోవచ్చా లేదా అనేది అడుగుదాం ఓకేనా తెలుగులోనే అడుగుదాం మనం ఓకే పురుగు కూడా భయపడతావు ఇక లాస్ట్ ఫైనల్ అడుగుతున్నా చార్లీ మేము వెళ్ళిపోవచ్చా చార్లీ మేము వెళ్ళిపోవచ్చా చార్లీ మేము వెళ్ళిపోవచ్చా దయ్యం లేదు నా పొంగు సైడ్కి వచ్చి కానీ ఇది చాలా పాత చెప్పేది ఏంటంటే ఇక్కడ దయ్యం లేదు తొక్కలేదు ఈ గోస్ట్ ట్రాప్ లేదు తొక్కలేదు ఇదంతా అంటే స్క్రిప్టెడ్ ప్రాంక్ అన్నట్టు ఇది మీ పైన చేస్తున్న ప్రాంక్ మా పైన మనం కాదు చూస్తున్న వాళ్ళ పైన చేసిన ప్రాంక్ అన్నట్టు ఇది కానీ చెప్పాలంటే ఇక్కడ మనుషులు ఉండిపోయారు ఒక 50 సంవత్సరాలు తర్వాత 50 సంవత్సరాలు ఇదైతే ఎవరు చనిపోలేదు అర్థమైనా ఇక్కడ ఎవ్వరు చనిపోలే ఏం సౌండ్స్ అలా సౌండ్స్ మొత్తం మేమే చేసినాం సో ఇది చార్లీ మాత్రం వీడే ఊసి ఇందాక వీడే ఊసి కనిపించకుండా కదా తిరుగుతుంది అన్నది మాడు ఊసండి కానీ ఫస్ట్ మంచిగా దొరకకుండా ఊసి సౌండ్ భయపడకి ఏం లేదు కానీ ఇప్పుడు మంచిగా చూసాడు ఫస్ట్ టైం మంచిగా ముదిలే కెమెరా తిప్పే గ్యాప్ లో తిరిగింది పెన్సిల్ కనిపించకుండా ఇప్పుడు కుదరా ఇస్త్రీ కుదరా అంటే అట్టి అంటాను సో ఇది గాయస్ దయ్యాలు అయితే లేవు ఈ చార్లీ గేమ్ కూడా అసలే కరెక్ట్ కాదు చార్లీ అసలు పెన్సిల్ ఇక్కడ తిరగదు కూడా సో గాయస్ ఇదండి ఈ వీడియో అయితే బట్ లేదని మాత్రం నేను చెప్పాను ఈ చార్లీకి ఏం ఫేక్ అని చెప్తా బట్ ఇక్కడ దయ్యాలు లేవు అని అయితే నేను చెప్పాను ఎందుకంటే ఎందుకంటే పాత భాగంలో కాబట్టి ఉంటాయి చెప్పలేం
కానీ చార్లీ గేమ్ లా కనిపించవు అసలు ఎస్ గీరడం అంటే ఇంపాసిబుల్. పక్కన మీరు ఎక్కడ చూసినా అది చాలా ఫేక్. ఏమైనా గొడ్డం పట్టుకుని ఊతారు, ఎందుకంటే మనిషి కనిపించకుండా అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఒక పైప్ పెట్టి ఊతారు అనమాట. సో అట్లా కనిపించారు. అది మీరైతే చార్లీ గేమ్స్ ఎక్కడ నమ్మకండి, ఏముండవు. దయాలు ఉండే అని మాత్రం చెప్పండి, ఉండే కావచ్చు చెప్పలేము. సో ఇలాంటి వీడియో అయితే ఒక ప్రాంక్ మన ఛానల్ అయితే కొత్త ట్రై చేస్తాం. ఒక ప్రాంక్ అయితే ఈ వీడియో మంచి వర్కౌట్ అయితే ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంక్స్ ఇద్దాం, లేదంటే చెప్పు మన ఛానల్ గురించి. వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఎలా ఉందో, లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మంచి వీడియోతో కలుద్దాం మళ్ళీ. అంతవరకు అందరికి బాయ్. 12 అవుతుంది ఆల్రెడీ, 12 ఇప్పుడు కిందికి ఇవ్వాలంటే భయం అవుతుందా? చార్లీ అంటే తప్పనట్టు.